హాయ్ అండి. ఈరోజైతే మన పచ్చడి పండుమిర్చి తాలింపు వేయబోతున్నాను. చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించాను, ఎల్లిపాయలు, పల్లి ఆయిల్ అయితే వేసానండి. హీట్ అవుతుంది. అప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసేసానండి. కచ్చపచ్చగా ఎల్లిపాయలు దంచుకోవాలి. మరి ముక్కలు అవ్వకూడదు, కచ్చపచ్చగా. తడి ఉండకూడదని ఎండులో పెట్టాను. ఇప్పుడు ఎల్లిపాయలు, గ్యాస్ కట్టేద్దాం. ఇది దంచుకున్నాం కదా, ఇప్పుడు ఇంగ్లీష్ చాలా బాగుంటుందండి. ఇట్లా ఇక్కడ పసుపు వేసుకుందాం. చూడండి ఇంత పసుపు వేస్తున్నాం. కలుపుకుందాం. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. ఇది వేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వాతం కాకుండా బాగుంటుంది. పండుమిర్చి వేసుకున్నాను. తాలింపు ఇచ్చినాను గ్రైండర్లో. ఎల్లిపాయ, పండుమిర్చి, చింతపండు కలిపి పట్టించాను. 2 రోజులు ఉడకబెట్టాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటున్నాం. చూడండి ఇలా 2 కేజీలు. ఇది వాసన అయితే గుమ్మలాడుతుంది, బాగుంది. ఇదే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, వా టేస్ట్. గుమ్మలాడుతున్న పండుమిర్చి పచ్చడా. ఇవన్నీ కలుపుకుంటే సెట్ అయిపోతుంది. గండిగాయస్ పచ్చడి కలిపి అయిపోయింది. ఇప్పుడు అన్నం వేసుకొని తిందాం, టేస్ట్ చెప్తాను. ఓకే.